వ్యవసాయో వ్యవస్థాన సంస్థానస్థానదో ధ్రువః పరర్ధి పరమసృష్టస్తుష్ట పుష్ట సుభేక్షణః. భావం: ఏమి చేసినా పరమేశ్వరుడు చేసే పనులన్నీ వివేకంతో వ్యవస్థితంగా పద్ధతి ప్రకారం చూడముచ్చటగా కనిపిస్తాయి. ఎవరికి ఎంత ప్రాధాన్యం ఇయ్యాలో, ఏ పనికి ఎంత ప్రాముఖ్యత ఇయ్యాలో చక్కగా ఆలోచించి కార్యనిర్వహణ సక్రమంగా జరిపిస్తాడు. నిలకడగల స్వామి కాబట్టి ఇతరులకు కూడా నిలకడనిస్తాడు. తాను మాత్రం చలించడు, స్థిరంగా ధృవంగా ఉంటాడు. ఎంత సమృద్ధి చేకూరినా తొనకడు. అతని శోభ పరాకాష్ఠ చెంది ఉంటుంది కాబట్టి అతడు నిత్యతృప్తుడై ఉంటాడు. అతని తుష్టికి పుష్టికి ఎప్పుడు ఏమాత్రం కొదువ ఉండదు. చల్లని చూపుల సామికి దాపరికం లేదు. సృష్టవాది, స్పష్టవాది తన తుష్టిని పుష్టిని సమృద్ధిని శోభని తన సృష్టికే అంకితం చేసి లోక కళ్యాణం కోసం నిర్విరామంగా కృషి చేసే వ్యవసాయశీలి విశ్వనాథుడు.